హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు తేజాస్ తెలుగు ఛానల్. అందరూ ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు అనేది కమెంట్ బాక్స్లో షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఈరోజు వచ్చేసి మంచి రెసిపీని అయితే షేర్ చేయబోతున్నానండి. మనకి సమ్మర్ అయితే స్టార్ట్ అవబోతుంది కదా. ఇప్పుడు వచ్చేసి మనకి సమ్మర్కి మ్యాంగోస్ అనేవి వస్తాయి కదా. మనకి ఇప్పుడే మ్యాంగోస్ అనేవి స్టార్ట్ అయినాయి. సో ఇప్పుడు మనకి స్టార్టింగ్ వచ్చే మ్యాంగోస్తో మనం ఈ విధంగా చిన్న మామిడికాయ ముక్కలు పచ్చడి పెట్టుకున్నామంటే చాలా టేస్టీగా ఉంటుంది. అది ఎలా పెట్టుకోవాలో ఈరోజు ఈ వీడియోలో అయితే చూసేద్దాము. వంట రాని వాళ్ళు కూడా ఈజీగా ఈ పికిల్ని అయితే ప్రిపేర్ చేసుకోవచ్చండి. మరి వీడియోలోకి అయితే వెళ్ళిపోదామా. వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ ఏమైనా కొత్తగా చూస్తే కనుక సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. అలానే పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది. వన్స్ దాన్ని ట్యాప్ చేశారంటే ఏ వీడియోస్ పెట్టినా కూడా వీడియో నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది. ఇప్పుడు వీడియోలోకి వెళ్తే కనుక మనం ఈ విధంగా మ్యాంగోని ఒకటి తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోవాలండి. నెక్స్ట్ వచ్చేసి దీన్ని మనం ఒక గ్లాస్ కానీ కప్ కానీ ఏదైనా కానీ మనం కొలతకి యూజ్ చేసేది ఒకటే, అన్ని రకాలుగా యూజ్ చేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి నేను గ్లాస్ని యూజ్ చేస్తున్నాను. ఇదే గ్లాస్తో మనం అన్ని కొలతలు తీసుకుంటాము. ఇక్కడ వచ్చేసి నేను ఎన్ని పీసెస్ ముక్కలు అయితే మనకు వచ్చాయో నేను ఇక్కడ కొలుసుకుంటున్నాను. మీరు వీడియోలో చూస్తున్నారు కదా. ఇది వచ్చేసి 3వ గ్లాస్ అండి. ఈ విధంగా నాకు ఆల్మోస్ట్ 4 గ్లాసుల ముక్కలు అయితే అయ్యాయి ఒక మామిడికాయకి. ఇప్పుడు మనకి ప్రజెంట్ మామిడికాయల సీజన్ అయితే స్టార్ట్ అవుతుంది కాబట్టి మనకి స్టార్టింగ్లో వచ్చే మామిడికాయలతో ఈ విధంగా చిన్న మామిడి పీసుల పచ్చడి పెట్టుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఈ ముక్కలన్నింటినీ పక్కకు తీసుకున్నాం కదా. నెక్స్ట్ దీంట్లోకి ఇంగ్రీడియంట్స్ ప్రిపేర్ చేసుకుందాము. దీనికోసం వచ్చేసి నేను ఒక 2 టేబుల్ స్పూన్ ఆవాలు, 1/2 టేబుల్ స్పూన్ మెంతులు తీసుకొని దోరగా వేయించుకొని గ్రైండ్ చేసుకొని పెట్టుకోవాలండి. ఈ విధంగా ఇప్పుడు వీటిని అయితే నేను దోరగా వేయించుకొని గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకుంటాను. నెక్స్ట్ ఇప్పుడు దీంట్లోకి వచ్చేసి కొలతల వారీగా తీసుకున్నాము. 4 గ్లాసులకు వచ్చేసి నేను 1 గ్లాస్ కారాన్ని అయితే యాడ్ చేస్తున్నాను. మీరు స్పైసీ కావాలంటే ఇంకొక 1/2 గ్లాస్నైనా యాడ్ చేసుకోవచ్చు. అలానే 1/2 కప్పు సాల్ట్ని అయితే యాడ్ చేస్తున్నాను. ఈ సాల్ట్ మనకి సరిపోతుందండి. సరిపోదు అనుకుంటే కనుక మీకు 1 డే తర్వాత టేస్ట్ చూసుకొని మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు. 1/2 కప్పు సాల్ట్ మనకి ఎగ్జాక్ట్ కొలతల ప్రకారం అయితే సరిపోతుంది. నెక్స్ట్ మనం ఆల్రెడీ ఫ్రై చేసుకొని పెట్టుకున్న ఆవాలు మెంతుల్ని గ్రైండ్ చేసుకున్నాను. ఇది వచ్చేసి మనం ఒక 1/2 కప్పు వేసుకుంటే సరిపోతుంది. ఇది కూడా కప్పులో కొలత తీసుకొని వేసుకోవచ్చు, లేదా ఆల్రెడీ మనం కొలత ప్రకారం వేసాం కాబట్టి అలా అయినా వేసేసుకోవచ్చు. నేను ఇక్కడ వచ్చేసి ఒక 1/2 కప్పు కన్నా కూడా ఇంకా కొంచెం తక్కువేనండి, ఎందుకంటే మనకి చేదు వచ్చేస్తుంది. సో ఈ ఆవాల పౌడర్ని కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఈ విధంగా ఈ పౌడర్ని కూడా యాడ్ చేసుకుందాము. నెక్స్ట్ దీంట్లోకి వచ్చేసి ఒక 2 టేబుల్ స్పూన్ ఆల్రెడీ వేయించి ఫ్రై చేసుకొని పెట్టుకున్న జీలకర్ర పౌడర్ని అయితే యాడ్ చేస్తున్నాను. ఒకవేళ మీరు రెడీగా లేకపోతే కనుక జీలకర్ర అనేది ఫ్రై చేసుకొని యాడ్ చేసుకోవచ్చు. ఈ విధంగా 2 టేబుల్ స్పూన్ జీలకర్రని అయితే యాడ్ చేస్తున్నాను నేను ఇక్కడ వచ్చేసి నేను చిన్న స్పూన్తో ఒక 1.5 స్పూన్ అయితే యాడ్ చేశానండి. నెక్స్ట్ వచ్చేసి పోపును అయితే రెడీ చేసుకుందాము. దీనికోసం నేను అదే గ్లాస్తో 1 గ్లాస్ ఆయిల్ని అయితే తీసుకుంటున్నాను. మన కొలతల వారీగా తీసుకున్నామంటే మనం పెట్టే పిక్లు అనేది చాలా టేస్టీగా పాడైపోకుండా ఉంటుంది. ఓకేనా. ఈ విధంగా 1 గ్లాస్ ఆయిల్ని అయితే తీసుకొని దాన్ని బాగా హీట్ చేసుకుందాము. మనము ముందు వచ్చేసి ఆయిల్ అనేది బాగా హీట్ అవనివ్వాలండి. తర్వాత వచ్చేసి స్టవ్ కట్టేసి మనం వేసుకోవాల్సిన ఇంగ్రీడియంట్స్ని వేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి మనకి ఆయిల్ అనేది బాగా హీట్ అయిపోయింది. దీంట్లో వచ్చేసి మనకి పోపుకు తగ్గట్లుగా కొన్ని ఆవాల్ని, కొంత జీలకర్ర, అలానే ఎండుమిర్చి, గార్లిక్, కరివేపాకుని అయితే యాడ్ చేసుకొని ఫ్రై చేసుకుందాము. ఆల్రెడీ ఆయిల్ అనేది ఫ్రై అయిపోయింది. మనం గ్యాస్ కూడా కట్టేసుకున్నాము. ఈ విధంగా ఫ్లేమ్ అనేది కట్టేసిన తర్వాత మనం యాడ్ చేసుకోవాలి. అప్పుడే మనకి దినుసులు అనేవి మాడిపోకుండా టేస్టీగా వస్తాయి. ఓకేనా. ఇప్పుడు కరివేపాకును, గార్లిక్ని కూడా యాడ్ చేసుకొని ఒక 5 మినిట్స్ ఫ్రై చేసుకుందాము. ఫ్రై చేసుకొని దీన్ని అయితే పక్కన పెట్టుకొని చల్లార్చుకుందాము. ఈ విధంగా కరివేపాకును కూడా యాడ్ చేస్తున్నాను. అన్నీ కూడా మనకి ఆయిల్ అనేది హీట్ అయిపోయింది కాబట్టి ఈ ఆయిల్ హీట్తోనే మనకి అన్నీ కూడా బాయిల్ అయిపోతాయండి, దోరగా బాయిల్ అవుతాయి. ఇదే మనకి పచ్చడికి టేస్ట్ని ఇస్తుంది. పోపు అనేది మాడిపోయిందంటే మనకి టేస్ట్ అనేది అంతగా బాగోదు. సో ఇది మనము కొంచెం సేపు పక్కన పెట్టామంటే ఇది చల్లారిపోతుంది. చల్లారిపోయిన తర్వాత దీన్ని మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసుకున్న మామిడి పీసుల్లో వేసుకొని మొత్తాన్ని ఒకేసారి మిక్స్ చేసుకోవచ్చు. ఓకేనా. ఇప్పుడు వచ్చేసి మనం దీన్ని చల్లారనిద్దాము. మనకి బాగా కూల్ అయిపోవాలండి ఆయిల్ అనేది. ఇప్పుడు వచ్చేసి మనము దీంట్లోకి యాడ్ చేసుకొని కలుపుకుందాము. ఈ విధంగా యాడ్ చేసుకున్న తర్వాత మొత్తాన్ని కూడా ఒకసారి మనమైతే కింద నుంచి పైకి కలుపుకుందామండి. ఈ విధంగా మనం పెట్టుకున్న ఈ పచ్చడి వచ్చేసి మనకి 20 డేస్ వరకు నిల్వ ఉంటుందండి. చక్కగా మీరు ఈ పికిల్ని ఎంజాయ్ చేయొచ్చు. మనకి ఈ సీజన్లో తరిగే ఈ మామిడికాయలతో చేసుకున్నామంటే మనకి ఒగరుగా పుల్లగా చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. మీరు ట్రై చేసిన తర్వాత మీకు ఎలా వచ్చిందో కూడా నాతో కమెంట్లో షేర్ చేసుకోవడం అయితే అస్సలు మర్చిపోవద్దు. చాలా టేస్టీగా యమ్మీగా ఉండి చిన్న ముక్కలు మామిడికాయ పచ్చడి అయితే రెడీ అయిపోయింది.
దీన్ని వచ్చేసి మనము నెక్స్ట్ డేనే తినేయొచ్చండి. నేను చాలా చిన్న పీసెస్గా చేశాను కాబట్టి మనకి ముద్దలో కూడా 2-3 పీసెస్ పంటికి తగులుతూ ఆ టేస్ట్ అనేది మనకి ఎన్హాన్స్ అవుతూ టేస్టీగా ఉంటుంది. పిక్లు అయితే చూసారు కదా, మనకి ఇదైతే రెడీ అయిపోయింది. దీన్ని ఒక సర్వింగ్ బౌల్లో తీసుకొని మనము స్టోర్ చేసుకున్నామంటే కనుక మనకి 20 డేస్ వరకు పిక్లు అనేది పాడైపోకుండా ఉంటుందండి. మనకి మరుసటి రోజుకి ఆయిల్ అనేది పైకి వచ్చేస్తుంది. అప్పుడు మనకి ముక్కంతా కూడా ఊరిపోయి ఉప్పు కారం పట్టేసి టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు నేను దీన్ని సర్వింగ్ బౌల్లో పెట్టుకొని ఇది పచ్చడి అనేది నిల్వ చేసుకుంటాను. ఈ విధంగా మీరు కూడా చేసుకోండి. చాలా టేస్టీగా యమ్మీగా వేడివేడి అన్నంలో కానీ లేదా దోశల్లో కానీ చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాతో కమెంట్ బాక్స్లో అయితే షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు. మరొక మంచి రెసిపీతో అయితే మళ్ళీ కలుసుకుందాము. అంతేకాకుండా మన ఛానల్లో ఫ్యాషన్ బ్యూటీకి సంబంధించిన టిప్స్ అండ్ వీడియోస్ కూడా ఉన్నాయండి. అవి కూడా చూడటం అయితే మర్చిపోవద్దు. మరొక మంచి వీడియో అయితే మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు టేక్ కేర్, హ్యావ్ ఎ నైస్ డే, బాయ్ బాయ్ ఫ్రెండ్స్.